ఏపీలో కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ గెలిచినా బీజేపీ గెలిచినట్టేనని రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ప్రజలు అంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమైన విషయం వాస్తవమేనని, అయితే అభివృద్ధిని ఆశించి ప్రజలు మళ్లీ కాంగ్రెస్ ను గెలిపించారనుకుంటున్న గిడుగు రుద్రరాజుతో మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పి ఆ పార్టీ రాజమండ్రి లోక్సభ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి కాంగ్రెస్ ప్రయాణం గోదావరి జిల్లాలో ఎలా ఉంది? చాలా బాగుంది. జనంలో ఒక మంచి స్పందన ఉంది. పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఇప్పటివరకు 6 నియోజకవర్గాల్లో పర్యటించాను. అన్ని నియోజకవర్గాలను కూడా చాలా పాజిటివ్ స్పందన వస్తుంది. 2004 నుంచి 14 వరకు ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం అంతా కూడా కాంగ్రెస్ పార్టీతోనే జరిగిందనేది ప్రజల్లో ఒక రియలైజేషన్ వచ్చినటువంటి మాట వాస్తవం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చాయనేటువంటిది కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు రూల్ చేసినప్పటికీ కూడా మన పక్కన ఉన్నటువంటి పోలవరానికి సంబంధించి నిధులను కేటాయించడంలో ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆ వేళ ఏపీ విభజన హామీలు ఏవైతే ఇచ్చిందో వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. ప్రధానంగా పోలవరం లాంటి ప్రాణాధారమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి R&R ప్యాకేజ్ ఇవ్వడంలో కానీ, నిధులను కేటాయించడంలో కానీ, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో కానీ వాళ్ళు ఫెయిల్ అయినట్టు మాట వాస్తవం. ఇవి కాకుండా వైజాగ్లో స్టీల్ ప్లాంట్. సార్, ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు. దాంతోపాటు మీ ముఖ్యమైన నేతలందరూ కూడా మీ పార్టీ వదిలేసి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఏపీలో మళ్ళీ మీరు పుంజుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా 1978వ సంవత్సరంలో కూడా ఇదే విధంగా జరిగింది. ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఇందిరాగాంధీ గారిని స్వాగతించారు. నాయకత్వం అనేటువంటిది మేబీ వన్ ఫ్యాక్టర్. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఎడల ఉన్నటువంటి భావన, ఇందిరమ్మ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, గడిచినటువంటి 65 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఒక సెంటు భూమి ఇవ్వడానికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ 5 కుంచాలు ఎకరం భూమి కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో అయితే ఇంకా ఎక్కువ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మేము ల్యాండ్ రిఫార్మ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం, ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా మిగిలిన భూములన్నింటినీ కూడా పేదలకు పంచడం, ట్రైబల్స్కి పంచడం, దళితులకు పంచడం, ఈ రాష్ట్రంలో మైనారిటీస్కి 4% రిజర్వేషన్స్ ఇవ్వడం, ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టడం, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగం కోసం కానీ, వాళ్ళ ఉపాధి కోసం కానీ, వాళ్ళ చదువుల కోసం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు మణిహారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అది పూర్తి కాలేదు. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా 5 కాదు 10 ఏళ్ళు అన్నారు, అది పూర్తి కాలేదు. అంశాలను మీరు తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది? డెఫినెట్గా అండి. ఈ కాంగ్రెస్ పార్టీ, నేను PCC ప్రెసిడెంట్గా ఉండగానే ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమైనటువంటి మా AICC సదస్సులో రాజకీయ తీర్మానంలో ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి అంశాన్ని ఆనాడు జోడించడం జరిగింది. గత 4 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మా ఖార్గే గారు, మా రాహుల్ గాంధీ గారు దాంట్లో కూడా ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పి జరిగింది. విభజన సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా విభజనకు మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఆఖరిలో ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణ గారు కమిటీ అధ్యక్షతను చైర్మన్గా వేసి దాంట్లో వారు తీర్మానం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం చేయొచ్చు అని చెప్పారు. రాష్ట్రంలో ఒక CPI-M తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా విభజనకి సరే అన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం చేయడం జరిగింది. దానితో పాటు హైదరాబాద్ క్యాపిటల్ లాంటి క్యాపిటల్ని కోల్పోతున్నాం కాబట్టి, సర్ప్లస్ రెవెన్యూని కోల్పోతున్నాం కాబట్టి ఇక్కడ మనకి చాలా ప్రాణాధారమైనటువంటి పోలవరాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వడం జరిగింది, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది, రాయలసీమకి, ఉత్తరాంధ్రకి వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది, కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే మేము తూచా తప్పకుండా అవన్నీ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. భారతీయ జనతా పార్టీ రావడంతో ఒక పథకం ప్రకారం కావాలని చేయలేదు. ఇప్పుడు ఇక్కడున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నటువంటి పురంధేశ్వరి గారు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఆవిడ చెప్పాలి ప్రజలకి ఏ మొహం పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఓట్లు అడుగుతోంది. వాళ్లే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలు కూడా, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, వాళ్ళ ముగ్గురు కూడా కలిసే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ బాబు, జగన్, పవన్
ముగ్గురు కూడా వాళ్ళ త్రయం ఏదైతే ఉందో వాళ్ళు కూడా చెప్పాలి. అదేవిధంగా లోక్సభలో జరిగినటువంటి రాజ్యసభలో జరిగినటువంటి 16 బిల్లులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ భారతీయ జనతా పార్టీని సమర్థించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చేసింది, రాష్ట్రపతి ఎన్నికల్లో చేసింది, అనేకమైనటువంటి కీలక బిల్స్లో చేసింది. కాబట్టి వాళ్ళు కూడా కలిసే ఉన్నారనేది మేము చెప్తాం. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఇంచుమించు 7 కాన్స్టిట్యూన్సీలు తిరుగుతూనే ఉన్నారు మీరు. అక్కడ ఎలాగుంది గ్రౌండ్ లెవెల్లో మీ కేడర్ ఎలాగుంది? కొంత డిస్టర్బ్ అయిన మాట వాస్తవమా కాదా? ప్రజెంట్ మీ రాజమండ్రి ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా అండి. అంటే జనం ఆశీర్వదిస్తే నాయకత్వం అనేటువంటిది ఒక ఇష్యూ. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న మాట వాస్తవం. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్, మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఈ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఎందుకంటే జరిగినటువంటి అభివృద్ధి అంతా మేము చేసాం. నన్నయ్య యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఆధునీకరణ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, రైల్వే స్టేషన్లో ఈస్ట్ గేటు కాంగ్రెస్ పార్టీ పెట్టింది, గమన్ బ్రిడ్జి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్లమెంట్లో 6 ROBలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల లాంటి పథకాలను తీసుకురావడం కానీ, శాటిలైట్ సిటీలో మనం అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. సో డెఫినెట్గా ప్రజలైతే 2004 నుంచి 2014 వరకు నేను ఉదయం రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు చేయడానికి వెళ్ళాను ఈద్గా దగ్గరికి. 2 కోట్ల రూపాయలతోటి రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలు, ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు రిపేర్ చేయడం కానీ, ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం కోసం కానీ 2 కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా షాదీఖానాలు ఏర్పాటు చేయడంలో కానీ, లేకపోతే ఈద్గాలకి రిపేర్స్, రెనోవేషన్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. సో డెఫినెట్గా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నట్టు నన్ను, నాతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖార్గే గారు, షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సంతరించుకోబోతోంది. మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మళ్ళీ ఇక్కడ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాయి ఖచ్చితంగా. ముఖ్యంగా చూసుకుంటే రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా తిరిగాను. ఖచ్చితంగా కాస్త కేడర్ డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే. ప్రజలు కాస్త ఆలోచిస్తారు. ఈసారి మాత్రం 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి మద్దతు ఇచ్చి ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పి రుద్రరాజు అయితే ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. కేవలం రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.